హాయ్, దిస్ ఇస్ సంధ్య. ఎలా ఉన్నారు? మనం ఆతృతగా తొందరగా పని పూర్తి చేయాలనుకున్నప్పుడు ఇంకా ఆలస్యం అవుతుంది. ఎందుకంటే కంగారులో చిన్న చిన్న తప్పులు చేస్తుంటాం. అదే ఓపికగా చేస్తే ప్రతి కుట్టు పర్ఫెక్ట్గా వస్తుంది. ఫినిషింగ్ నీట్గా ఉంటే ఇంకా చాలా బాగుంటుంది డిజైన్ కదా. సో అందుకే ప్రశాంతంగా ఉన్నప్పుడే మనకి కొత్త కొత్త ఆలోచనలు వస్తూ ఉంటాయి. కొత్త కొత్తవి మనం క్రియేట్ చేయగలుగుతూ ఉంటాము. అయితే బౌ కుట్టేటప్పుడు చాలామంది చేసే మిస్టేక్ ఏంటంటే పేపర్ ఫ్యూజన్ వేసేస్తూ ఉంటారు. అసలు బౌలో కొందరు ఏం చేస్తారంటే ఫ్యూజనే వేయరు. వేయాల్సింది పేపర్ ఫ్యూజనో లేకపోతే ప్లెయినో కాదు, డాటెడ్ ఫ్యూజన్ వేయాలి. డాటెడ్ ఫ్యూజన్లో మీకు బ్లాక్ కలర్, వైట్ కలర్ రెండు అవైలబుల్గా దొరుకుతూ ఉంటాయి బయట. అయితే నేను బ్లాక్ కలర్గా ఎందుకు ప్రిఫర్ చేశానంటే అది పింక్ కదా, కొంచెం డార్క్ కనిపించాలని ప్రిఫర్ చేసుకున్నాను. సో ముందు ఏం చేయాలి, దాని క్లాత్కి మనకి ఎంత కావాలో అంతా ఐరన్ చేసేసుకోవాలి. చేసేసుకున్న తర్వాత దానికి మనకి ఏ షేప్లో కావాలో ఆ షేప్లో కట్ చేసేసుకోవడం. ఇంకా అందరికీ తెలిసిన విధంగానే మామూలుగా కొంచెం స్పేస్ ఉంచుకొని కుట్టేసుకోవాలి. అది మొత్తం నేను మీకు చూపించాను, చూడండి ఒకసారి. కొంచెం స్పేస్ ఉంచాం కదా, ఆ స్పేస్లో నుంచే మనం ఓపెన్ చేసేసుకోవాలి. ఓపెన్ చేసేసుకొని పక్కన పెట్టేసుకున్నాం. నెక్స్ట్ మిగిలినవి కూడా సేమ్ అదే మాదిరిగా కుట్టేసుకోవాలి. కుట్టేసుకుని దీనికి కూడా అంతే, కింద వేలాడే ఏదైతే రిబ్బన్ ఉంటుందో ఆ రిబ్బన్కి కూడా సేమ్ అంతే. కుట్టేసిన తర్వాత మధ్యలో ఎక్కడైతే మనం కొంచెం స్పేస్ వదులుకున్నామో కుట్టకుండా ఆ ప్లేస్ నుంచి ఓపెన్ చేసేసుకోవాలి. ఓపెన్ చేసుకున్న తర్వాత ఒకసారి ఐరన్ చేసుకుంటే ఫినిషింగ్ బాగుంటుంది. సో అందుకని ఫినిషింగ్ కోసం ఐరన్ చేసేసుకుని నెక్స్ట్ దానికి ఏం చేయాలంటే మనం ఓపెన్ ఉంది చూసారా, ఆ ఓపెన్ దగ్గర సూది దారం పెట్టి కొంచెం కుట్టేయాలి, క్లోజ్ చేసేయాలి. ఆ ప్లేస్ని క్లోజ్ చేసేసి తర్వాత ఆ బౌకి కొంచెం గ్యాదరింగ్ ఇచ్చేయాలి. అంటే చిన్నగా ప్లీట్స్ మధ్యలోంచి ఇచ్చేసి మనం చిన్న పీస్ ఏదైతే తయారు చేసి పెట్టుకున్నామో దాంతో కుట్టేసేయాలి. కింద రిబ్బన్ ఉంది చూసారా, రిబ్బన్ని యాడ్ చేసేసుకోవటమే. దాని తర్వాత కుట్టిన తర్వాత కావాలి అంటే బటన్ పెట్టుకోవచ్చు, లేదు అంటే బటన్ లేకపోయినా కూడా బాగానే ఉంటుంది బావు. సో ఓవరాల్గా ఇది. సో ఏంటి అంటే పేపర్ ఫ్యూజన్ వేయడం వల్ల వాష్ చేసినప్పుడు అది ఒక పక్కకి వెళ్ళిపోతుంది, పేపర్ అంతా ముద్దలాగా నీట్గా ఉండదు. వన్ టైం సింగిల్ టైంకే బాగుంటుంది. అదే ఈ డాటెడ్ ఫ్యూజన్ వేయడం వల్ల వాష్ చేసినా కూడా పాడవదు. ఈ చిన్న పాప డ్రెస్ చూసారు కదా, ఎలా ఉంది పాప డ్రెస్? 2-in-1 అనమాట. అంటే గౌన్ లాగా వేసుకోవచ్చు, దాని మీద బ్లౌజ్ కూడా వేసుకోవచ్చు. ఇలా డిజైన్ చేశాను. మదర్ బ్లౌజ్కి వచ్చి బౌ డిజైన్ చేశాను. ఎలా అనిపించింది? నచ్చితే కనుక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.